ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన కార్యాలయాన్ని చూడబోతున్నాం. ఇది మన ఇంట్లోని స్మార్ట్ డివైసుల మధ్య జరుగుతున్న నాటకీయ సంఘటనలను తీసుకువస్తుంది. ముందుగా మనమంత్రి అయిన వైఫై రౌటర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రోబోట్ వ్యాక్యూమ్ని చూసుకుందాం. ఇది ఎప్పుడూ తర్జన భర్జన చేస్తూ కాంప్లికేటెడ్ కుండలు మరియు కుర్చీల కింద చిక్కుకుంటుంది. మరియు ఇప్పుడు మన చలాకీ ఇంటర్నైన స్మార్ట్ స్పీకర్కి నిమిషం. మరియు ఇప్పుడు మనం పాత మైక్రో మీద దృష్టి సారించండి. ఇది స్మార్ట్ టెక్నాలజీకి వ్యతిరేకంగా నిరంతరం మూల్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ పరికరాల మధ్య ఆదాయాల ఎదురుల కోసం జరుగుతున్న వినోదాత్మక సంఘటనలను చూద్దాం. ఈ సమయంలో మైక్రో వేటకు వెళ్లాలనుకుంటున్నాడు, కాని మిగతా పరికరాల ప్రెషర్ పట్ల నిరాశతో కూడిన అవగాహనతో. మొత్తానికి మన ఇంట్లోని ఈ స్మార్ట్ పరికరాల కుట్రలు, హాస్యపు పణకలు మరియు అధిక ఒత్తిడిని మనం చూసి వారి ప్రమాణాల ప్రతిబింబంగా ఉంటాయి. ఈ విధంగా స్మార్ట్ హోమ్ పరికరాల కార్యాలలో చోటు చేసుకుంటున్న హాస్యం మనకు జన్యువుగా ఉండే సాంకేతికత నుంచి గోచరిస్తుంది.